హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నాగ చైతన్య శోభితా దుల్పాల జంట ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత శోభితాతో ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. ఈ ఇద్దరూ కలిసి చాలా కాలంగా తిరిగారు. ఇక ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఓ హాట్ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. నిశ్చితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ జంట త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సింది. ఇక నాగ చైతన్య శోభితా దులుపాల నిశ్చితార్థం గత నెలలో జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం గోప్యంగా ఉంచారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూశారు. అప్పుడే సడన్ గా ఈ ఇద్దరు నిశ్చితార్థం జరిగింది. ఇక నాగ చైతన్య శోభిత బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్లుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ లో వీకెండ్స్ లో అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది స్టేజ్ పైకి వచ్చి సందడి కూడా చేశారు. అలాగే కొంతమంది తమ ప్రమోషన్స్ కోసం భాగంగా బిగ్ బాస్ కు వచ్చుంటారు. ఇప్పుడు నాగ చైతన్య శోభిత బిగ్ బాస్ కు వస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో మాట్లాడతారా, లేక బిగ్ బాస్ వేదికపైకి వచ్చి హోస్ట్ అక్కినేని నాగార్జునతో మాట్లాడతారా అనేది తెలియాల్సింది. నాగ చైతన్య శోభిత ఇప్పటి వరకు కలిసి కనిపించలేదు. ఒక్కసారి బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా టీఆర్పీ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇలా ప్లాన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన సీజన్ 8 దూసుకుపోతుంది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నాగ చైతన్యతో సమంత విడిపోయినప్పటి నుండి వాళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా దుల్పాలతో వివాహం చేసుకోబోతున్నాడు. రీసెంట్ గానే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సమంత నాగ చైతన్య గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ జంటకి ఉన్న క్రేజ్ అలాంటిది. సమంత అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున నాగ చైతన్యకి వరుసగా సూపర్ హిట్స్ పడ్డాయి. వ్యాపార పరంగా కూడా సమంత ఉన్నప్పుడే బాగుండేది. కానీ ఇప్పుడు నాగార్జున ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతిరోజు మనం నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ పై సోషల్ మీడియాలో టీవీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. శోభిత అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టగానే ఇలాంటి పరిస్థితులు నాగార్జునకి ఎదురయ్యాయి అని చెప్పలేము. కానీ సమంత ఉన్నన్ని రోజులు మాత్రం ఇలాంటి సంఘటనలు ఏవి కూడా జరగలేదని మాత్రం చెప్పొచ్చు. అంతేకాదు నాగార్జున అంటే సమంత ఎంతో గౌరవం. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా నాగార్జున పుట్టినరోజు సమయంలో ఎన్నోసార్లు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కోడలిగా ఉన్నన్ని రోజులు సమంత కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చేది. అందుకు ఒక ఉదాహరణ మీ ముందు ఉండబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 నుండి ప్రస్తుత సీజన్ వరకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో సినిమా షూటింగ్స్ కారణంగా 2 వారాలు షోస్ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సమయంలోనే బిగ్ బాస్ టీం అనేక మంది సెలబ్రిటీలను కలిసి తాత్కాలికంగా హోస్టింగ్ వ్యవహరించమని రిక్వెస్ట్ చేసింది. కానీ ఒక్కరు కూడా సహాయం చేసి హోస్టింగ్ చేసేందుకు ముందుకు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నానిని కూడా అడిగారు. కానీ ఆయన కూడా ఒప్పుకోలేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని అధిగమించడానికి బిగ్ బాస్ టీం నాగార్జునని సలహా అడగగా ఆయన ఒక వారం రమ్యకృష్ణని హోస్ట్ గా తీసుకొచ్చారు. ఇక 2వ వారం ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో తన కోడలు సమంత అని నాగార్జున రిక్వెస్ట్ చేయగా ఆమె ఆ రోజు తనకి ఉన్న అన్ని షూటింగ్స్ ని కూడా వాయిదా వేసి మరి బిగ్ బాస్ కోసం డేట్స్ ఇచ్చిందట. ఇక ఆ ఎపిసోడ్ బంపర్ హిట్ అయింది. ఏకంగా 12 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అలా నాగార్జున కష్ట సమయంలో సమంత చేయూతను అందించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.